హాయ్ అండి, నమస్కారం. తెలంగాణలో ఇటీవల కాలంలో రాజకీయం చాలా వేడిగా మారిపోయింది. అసెంబ్లీ ఎలక్షన్లు ముగిసిన తర్వాత అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్కి ప్రజలు బుద్ధి చెప్పి మరి ప్రజాపక్షంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే ఎన్నుకోవడం జరిగింది. ఇతరత్ర పార్టీలు కూడా పెద్ద ఎత్తున పోటీ ఇచ్చి ఓడిపోయినటువంటి పార్టీలు బీఎస్పీ కావచ్చు, బీజేపీ కావచ్చు. బీజేపీ ఇప్పుడు కొన్ని సీట్లను కూడా ఎక్కువ గెలుచుకున్నది. పెద్ద ఎత్తున బీఎస్పీ కూడా ఎంతో పోరాటం చేసి ఓడిపోవడం జరిగింది. మిత్రులు చూడండి, ఇక్కడ 10 సంవత్సరాలు ఈ తెలంగాణని ఏలినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, మరి పెద్ద ఎత్తున ప్రజలు వాళ్ళకు అధికారం చేపట్టిన కాంగ్రెస్ కావచ్చు, ఈరోజు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడటం లేదు. ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కొట్లాడుతున్నారు. మరి దాని తర్వాత స్కూళ్ళల్లో, హాస్టళ్ళలో విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. వారు ఎందుకు చనిపోతున్నారు? వాళ్ళలో లోపం ఏమున్నది? అక్కడ సిబ్బంది లోపమా, లేకపోతే విద్యార్థులకి మరి మైండ్ సెట్ కరెక్ట్ లేకనా? మరి ఎలాంటి ఏర్పాట్లు చేయాలనేటువంటి ఆలోచన మరి కాంగ్రెస్ పార్టీ కంటే ప్రస్తుత ప్రభుత్వానికి లేదు. మరి వాటి గురించి ప్రశ్నించేటువంటి కనీస జ్ఞానము మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు. కానీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేవలం ఆయన ఒక్కరు మాత్రమే అక్కడికి సమస్య ఉన్న దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను తెలుసుకొని మరి ప్రజల పక్షాన నిలబడుతున్నారు. ఇటీవల కాలంలో సంచలనం రేపినటువంటి ఒక విషయం మనకు తెలుసు. జనవాడ అక్కడ విపరీతంగా మనుషులను కొట్టి అక్కడ పడివేస్తే ఎవరు పోలేదు అక్కడికి. ఎందుకు అంటే కొట్టిన వారిని కనీసం శిక్షించాలి కదా, శిక్షించలేదు. అక్కడికి కనీసము అధికార పార్టీ పోలేదు. మరి దాని తర్వాత ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఎవ్వరు పోలేదు. కానీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేవలం ఆయన ఒక్కరే అక్కడికి వెళ్ళి వాళ్ళ పక్షాన నిలబడి మరి ఆయన జైలుకు కూడా వెళ్ళిండు. దుండగులను శిక్షించే వరకు ఆయన అక్కడి నుంచి కదలలేదు. అంటే వాస్తవానికి ప్రజల పక్షాన నిలబడేటువంటి వ్యక్తిని ఈ తెలంగాణ ప్రజలు నిజంగా కోల్పోయారు అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి వ్యక్తిని నిజంగా కోల్పోయాం కదా సిర్పూర్ నుంచి. ఆయన నిజంగా అసెంబ్లీకి పంపించునుంటే ఈరోజు విద్యార్థుల మరణాల మీద మాట్లాడేవాడు, ఈరోజు జనవాడలో జరిగినటువంటి ఆ దాడుల మీద ఆయన మాట్లాడేవాడు. మరి నిరుద్యోగులు అంటే మెగా డిఎస్సి వేస్తానని చెప్పి కేవలం 11,000 పోస్టులకే పరిమితమైనటువంటి విషయాల గురించి ఎవరూ మాట్లాడలేడు. అదే ప్రవీణ్ కుమార్ గారు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తే మరి ముఖ్యమంత్రి స్పందించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే ఆయన చట్టసభల్లోకి పోయి ఉంటే, అసెంబ్లీకి పోయి ఉంటే వీటన్నింటిని డైరెక్ట్ అడిగేవాడు. కాబట్టి యువత అంతా కూడా ఇవన్నీ చర్చించుకుంటున్నారు. అయితే ఇంకొక మంచి అవకాశం ఏంటంటే పార్లమెంటు. మిత్రులారా, ఇటీవల కాలంలో వస్తున్నటువంటి వార్తలు మనకు తెలుసు. నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేస్తాడనేటువంటి విషయము సోషల్ మీడియాలో మనం చూసినాం. అయితే అప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే వాస్తవానికి ఆయన నాగర్ కర్నూలు ప్రాంతవాసి, అచ్చంపేటలో పుట్టి అచ్చంపేటలోనే పెరిగి మరి అచ్చంపేటలో చదువుకున్నటువంటి వ్యక్తి. ఆయన వాస్తవంగా ఆయన ప్రాంతము అలంపూరు, వారి నెగిటివ్ ప్లేస్ అయితే అలంపూర్ అయినప్పటికీ కూడా ఆయన అచ్చంపేటలో పుట్టి అచ్చంపేటలో పెరిగినటువంటి వ్యక్తి. అంటే నాగర్ కర్నూలు ఆయన సొంత గడ్డ. ఆ సొంత గడ్డ నుంచే మరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వార్తలు అయితే మనకు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఏ విధంగా చర్చించుకుంటున్నారంటే నిజంగా అటువంటి గొప్ప వ్యక్తిని మరి సిర్పూర్ నుంచి మనం పంపించలేకపోయినాం. అక్కడ మోసం జరిగింది, అక్కడ దగా జరిగింది. మరి అక్కడ ప్రజలకి ఈయన అర్థం కాలేదా, లేకపోతే అక్కడ రాజకీయ కుట్రలు జరిగినాయా అనేది చాలామంది చర్చించుకుంటున్నారు. అయితే నాగర్ కర్నూలు ప్రజలు ఇప్పుడు నిజంగా అట్లాంటి వ్యక్తిని ఎందుకు మనం కోల్పోవాలి? ఆయన ఎటువంటి రాజకీయ కుట్రలు లేకుండా అనుభవించాల్సినటువంటి గొప్పనైనటువంటి జీవితం ఉన్నా కూడా వదిలిపెట్టుకుని మరి ప్రజాక్షేత్రంలోకి వచ్చాడు. కాబట్టి అట్లాంటి ప్రశ్నించే వ్యక్తి, అట్లాంటి జ్ఞానం ఉన్న వ్యక్తి మరి పార్లమెంటుకు పంపించడం మన బాధ్యత, మన అదృష్టంగా భావిస్తున్నారనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. ఎప్పటి నుంచి ఆయన పార్లమెంట్ నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తాడు అని వార్తలు సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి. అయితే మరి చూసినట్లయితే మిత్రులారా, దాని తర్వాత ఇక్కడ చూడండి, మన పార్లమెంటు గురించి మాట్లాడుకుంటే నాగర్ కర్నూలు పార్లమెంటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇటీవల కాలంలో బంగారు శృతి గారు మరి బీజేపీ నుంచి పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. గ్రామాన వారు వాల్ పోస్టర్ వేసుకొని ఆ ఎంపీగా నేనే పోటీ చేస్తున్నట్టు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఆ గ్రామంలో మరి మండల లెవెల్లో ఆమె పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడం జరిగింది. మరి ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఎంపీగా ఉన్నటువంటి పోతుగంటి రాములు గారికి మరి వారికి అక్కడ ఆ పార్టీలో ఆయనకి నిలకడ లేకపోతే వారికి పొందక మరి ఆయన పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసి బీజేపీలో చేరిన వెంటనే బీజేపీ ఈయన కొడుకు భరత్ కుమార్కి, అంటే రాములు గారి కొడుకు భరత్ కుమార్కి ఎంపీ టికెట్ ప్రకటించింది.
మరి ఇన్ని రోజుల నుంచి పార్టీ కోసం పనిచేసిన నేనేమవ్వాలి అని చెప్పేసి బంగారు శృతి గారు కూడా అక్కడ వాదోపవాదాలు జరిగినాయనేది కూడా మరి కొంతమంది చర్చిస్తున్నారు. మరి ఆమె పార్టీలో ఉంటారా లేకపోతే పక్కకు వెళ్తారా అనేటువంటి విషయాలు కూడా మనము చూడాల్సి ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ తరువాత కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్లయితే సంపత్ కుమార్ గారు మరి మల్లు రవి గారి మధ్య ఇద్దరి మధ్య పెద్ద పోరు జరిగింది. అంటే నాకు కావాలి ఎంపీ సీటు, లేదు నాకే కావాలి ఎంపీ సీటు అని ఇద్దరు కూడా పోటాపోటీగా ప్రచారం చేసుకోవడం అయితే జరిగింది. గ్రామాలలో కూడా వారు కూడా వాల్ పోస్టర్ చేసుకొని మరి సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. మరి ఇటీవల కాలంలో మనకు త్వరలోనే మల్లు రవి గారికి మరి అధిష్టానం టికెట్ కేటాయించింది అనేటువంటి వార్తలు అయితే కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. సో దాని ద్వారా మరి సంపత్ కుమార్ గారు కూడా కొంచెం నిరాశకు చెందడము, మరి అధిష్టానం ఆయనను సద్దుమనచడం ఇవన్నీ జరిగిపోయాయని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే మొత్తానికి బీజేపీ నుంచి భరత్ కుమార్, దాని తర్వాత కాంగ్రెస్ నుంచి మల్లు రవి, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మరి బీఎస్పీ నుంచి ఎవరు అనేది కూడా అనేదే. అయితే ఈరోజు కావచ్చు సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు ఏమిటంటే బీఆర్ఎస్ మరియు బీఎస్పీ రెండు కలిసి పోటీ చేయబోతున్నాయి అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్కి అంటే ఒంటరిగా పోటీ చేయడం వలన అనుకున్నన్ని సీట్లు రాకపోవచ్చునేమో అనేటువంటి వాళ్ళ చర్చ జరుగుతూ ఉంది. అలాగే బీఎస్పీ కూడా పెద్ద ఎత్తున ఎంతో కష్టపడి మరి అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసి అంటే చరిత్రలో బీఎస్పీ తెలంగాణలో ఇంత ఎత్తున ఎప్పుడు కూడా అంటే చర్చనీయంలోకి రాలేదు బీఎస్పీ. కానీ ఇప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రాష్ట్రం మొత్తం బీఎస్పీ గురించి చర్చించుకుంటుంది. మరి ఓట్ బ్యాంక్ కూడా ఆ విధంగా గ్రామాన ఏను గుర్తయితే వెళ్ళింది. సో కాబట్టి ఈ రెండు కలిసి మరి ప్రవీణ్ కుమార్ గారిని పార్లమెంట్ నుంచి పోటీ అంటే నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అని చర్చలు జరుగుతున్నాయనేటువంటి కూడా వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మిత్రులారా, మనం చూసుకున్నట్లయితే ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి 4 అభ్యర్థులు, ఒకవేళ బీఎస్పీ బీఆర్ఎస్ ఒకవేళ రెండు కలిసి పోటీ చేస్తే ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటించవచ్చు. ఒకవేళ లేనట్లయితే మరి గువ్వల బాలరాజు గారిని అభ్యర్థిగా ప్రకటించవచ్చు నాకు తెలిసి. అయితే ఇప్పుడు 4 అభ్యర్థులు, ఒకటి భరత్ కుమార్, ఒకటి మల్లు రవి, ఒకటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఒకటి దాని తర్వాత గువ్వల బాలరాజు, 4. ఈ 4 అభ్యర్థుల గురించి మనం చూసుకున్నట్లయితే నిజంగా జ్ఞానవంతులు, మరి నిజంగా నిష్పక్షపాతంగా ప్రజల కోసం పోరాడేవాళ్ళు, మరి చట్టసభల్లో నిజంగా ప్రజలకు ఏం కావాలో తెలిసినటువంటి వ్యక్తి. మరి నిజంగా చూడండి, ఇంతకుముందు పోతుగంటి రాములు గారు ఎంపీగా ఉన్నారు. కనీసం ఆయన పార్లమెంట్లో ఒక స్క్రిప్ట్ రాస్తే దాన్ని చదివేసి వస్తాడు తప్ప కనీసం అక్కడ పెద్ద ఎత్తున చర్చ జరిపించేటువంటి స్థితి కూడా ఆయనకు లేదు. కానీ ఈ 4 ఆ స్థితి, ఆ స్థానం ఎట్లాంటి వ్యక్తులైతే పార్లమెంటుకు పంపిస్తే మన నాగర్ కర్నూలు బాగుపడుతుంది అనేటువంటి విషయాల గురించి మనము ఖచ్చితంగా చర్చించుకోవాలి మిత్రులారా. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ 4 అభ్యర్థుల గురించి ఎవరిని మనము నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పంపిస్తే మనకి నాగర్ కర్నూలు పార్లమెంట్కి మేలు జరుగుతుంది, నిజంగా మన భవిష్యత్తులు మారుతాయి, నిజంగా ఎట్లాంటి వ్యక్తిని పంపించాలనేటువంటి విషయాల గురించి అయితే మనం చర్చించుకుందాము. ఇవన్నీ మనము తెలుసుకొని యువత అంతా కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.